క్రీస్తునందు దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యన నిలిచే భాగ్యము దేవుడిచ్చాడు. పెద్దలు అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. పెద్దలకు కృతజ్ఞతలు. ఈ కూడికలు ఎంతో పోరాటం మధ్య జరుగుతున్నాయి. పోరాటము లేనిదే విజయము లేదు. నో వార్, నో విక్టరీ. అన్నిటినీ అధిగమించి కూడికలు ప్రభు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇదివరకే దాసులు వాడబడుతున్నారు. నా వంతుగా ఒక 2 ధ్యానాలు, ఈ రాత్రి ఒకటి, రేపు ఆరాధనలో ఒకటి ఉంటాయి. ఆ ధ్యానాలను కూడా నేర్చుకొని మేలు పొందుదాం. ఒక చిన్న మనవి, వాతావరణం కొంచెం చల్లబడింది. వీటిని కొంచెం ఆఫ్ చేసి చూడండి బాబు. ఇటు అటు ఆఫ్ చేయండి. ఎంత హాయిగా ఉందో చూడండి. ఇవి పని చేస్తాయి, అల్లరి చేస్తాయి. అల్లరి ఎక్కువ, పని తక్కువ. ఇవి చూసారా? ఇప్పుడు బాగుందమ్మా. పర్లేదు. కొంచెం చెమటలు పట్టినా ఏం కాదు. చెమట పట్టడం ఆరోగ్యం. దేవుని స్వరము మిక్కిలి నిమ్మలమైన స్వరం. నిమ్మలమైన స్వరం వినాలంటే మన చుట్టూ కూడా సాధ్యమైనంత ప్రశాంతత ఉండాలి. వాయిస్ వినాలంటే నాయిస్ ఉండకూడదు. ఇఫ్ యు వాంట్ టు హియర్ ద వాయిస్, దేర్ షుడ్ నాట్ బి నాయిస్. చూసారా? ఇప్పుడు కొంచెం బాగుందే చెవులు. కనుక అన్నీ గమనించుకొని మనం మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈ దినాల్లో అల్లరికి అలవాటు పడినాం మనం. ఎక్కడ చూసినా డీజే సౌండ్లు, ధన అవి వింటుంటే గుండె దడొస్తుంటుంది. కనుక సంతోషం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. బయట కూర్చున్న వారు కూడా దయచేసి కనెక్టెడ్గా ఉండండి. వాక్యం మీద దృష్టి పెట్టండి. మనం కాలక్షేపానికి రాలేదు. వాక్యాన్ని కూర్చుకొని వెళ్తే బాగుపడతాం. నేను మీటింగుల్లో ఈ మధ్య ఈ మాట పలికిస్తూ ఉన్నాను. బాగా వింటే బాగుపడతాం. ఏం చెప్పాను? బాగా వినకపోతే బాధపడతాం. బాగా వింటే, బాగా వినకపోతే బాధపడతాం. బాగా తింటే బాగా లావు అయిపోతాం. తినమని ఎవడు చెప్పాల్సిన పనిలే. కలబడి కుండలు బార్లేస్తాం.
మన నంద్యాల భాషలో చెప్పాలంటే, మన జిల్లా భాషలో పాముకొని తింటుంటాం. ఏం అట్ట పాముకుంటుండవే అంటారు కొంతమంది తినేదాన్ని చూసి. తినండ్రా అని ఎవరు చెప్పాల్సిన పనిలే, కానీ వినండి బాబు అని బతిమాలుకోవాల్సి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు వినండి వినండి అని కేకలేశారు. సాక్షాత్తు యేసు ప్రభువే ప్రజల మధ్య నిలబడి ప్రసంగం మధ్యలో అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే సాక్షాత్తు యేసు ప్రభు చెప్పేటప్పుడే కొందరు మొనగాళ్ళు వినేవారు కాదు. నాకు అది ఒక ఆదరణ. ఆయన చెప్తేనే వినలేదు, నాలాంటోడు చెప్తే ఏం వింటారు అని కొంచెం ఊరట. కానీ నా ఆశ ఏంటంటే, ఓ 10 మంది విన్నా చాలు, 10 మంది బాగుపడితే చాలు. బాగా విందాం, బాగుపడదాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి. మన ఇంట్లో కొన్ని బాధలు ఎందుకు తీరలేదంటే, బాగా వినే రకం కాదు నువ్వు, అందుకే అవి తీరట్లేదు. ఏమ్మా వింటున్నారా? వింటున్నట్టన్న తలలోపండి గంగిరెద్దుల్లాగా. సభల్లో మామూలు అనుభవాలు కాదు మావి, వింటున్నట్టే ఇట్టిట్ అంటుంటారు. తలకాయలోకి ఏం బానీయరు. మళ్ళీ ఏ కథ అంటే మొదటి కథే. కొంచెం తగ్గించు బాబు సౌండ్. సరే, మళ్ళా చివరిగా తగ్గించినాను, కొంచెం అడ్జస్ట్ చేయి. బాగా వింటే బాగుపడతాం, బాగా తింటే, అది కూడా చెప్పండి. అందుకే కుర్చీలు పట్టడంలే. ఏమ్మా, ఒక 5 ఏళ్ళ కిందట బాగా కూర్చుంటుంటే ఇప్పుడు కుర్చీలు పట్టడంలే. ఇంకో మాట చెప్తాను, బాగా నిద్రపోతే కూడికలో బాగా బలహీనమైపోతాం. ఏమవుతాం? ఈ మీటింగ్లో కూడా స్లీపర్ క్లాస్ ఉన్నారు అక్కడక్కడ. ఏమ్మా, కొందరు రిజర్వేషన్ చేసుకొని వచ్చినారు. ఈ 3 రోజులు బ్రహ్మాండంగా నిద్రపోవాలి ఏమన్నా కానీ. మళ్ళీ పోయేటప్పుడు స్తోత్రం స్తోత్రం అనుకుంటా పోతారు. యోనాతో ఓడ నాయకుడు అన్నాడు, ఓయి పోతును పట్టుకొచ్చారు కొంతమంది. ఏం పోతుంది? పోతును మేపుతున్నారు దిక్కు తెలియకుండా. ఇంకా విచారం ఏంటంటే, కొంచెం హమ్మింగ్ వస్తుంది బాబు, చూడు జాగ్రత్తగా జాగ్రత్త. సేవకులు కూడా నిద్రపోతుంటారు. మన యెషయా నన్ను చూశాను అప్పుడప్పుడు, ఆయన టికెట్ రిజర్వేషన్ చేసుకొని వస్తాడు. నేనేమంటానంటే, సేవకుడు నిద్రపోతే సంఘం కోమాలోకి పోతుంది, ఇంకెవరు లేపలేరు. ఇఫ్ ద గాడ్ సర్వెంట్ స్లీప్స్, చర్చ్ విల్ ల్యాండ్ ఇంటూ కోమా. కనుక దేవుని దయ వల్ల అన్నీ అలవాటైనాయి లేండి. అయితే నిద్రపోయే వాళ్ళను కూడా లేపుతుంటాను, లేపుతూ వాక్యం చెప్తాను. లేపినందుకు కోపడద్దు. సారేం అడ్డం వచ్చినాడు కమ్మగా నిద్రపోతుంటే
బాగా విందాం, బాగుపడదాం. ప్రతి మీటింగ్ ఒక మలుపు ఉండాలి మన జీవితంలో. మంచిది. ప్రార్థన చేస్తూ వస్తున్నాను దేవుని నడిపింపు కొరకు. ఏది పడితే అది చెప్తే కుదరదు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తే అది బాగుంటుంది. దేవుని ఆత్మ నన్ను యోబు గ్రంథం వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి రేపు ఆరాధనలో ఒక 2 పాఠాలు నేర్చుకుందాం. రండి, యోబు గ్రంథం. ఈ రాత్రి యోబు వ్యక్తిగత సాక్ష్యము విందాము. రేపు ఆరాధనలో యోబు కుటుంబ సాక్ష్యము విందాం. ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని అప్పుడప్పుడు చదువుతూ సాయం చేస్తే మంచిది. ఒకరు మైక్ దగ్గర పెట్టుకొని, కార్డ్లెస్ ఉంది కదా, ఒకరు చక్కగా చదివే అలవాటు ఉన్నవారు తీసుకోండి. పేజీ నంబర్ ఎక్కడ సార్ అని అడగొద్దు. ఆ బ్యాచ్ కూడా ఉన్నారు ఇక్కడ. అంత అర్థమైపోయింది మ్యాటర్ అంతా. మొత్తానికి బాగా విందాం, బాగుపడదాం, దిద్దుకుందాం. దిద్దుబాటే సిద్ధపాటు అన్నాడు ఒక ఆయన. ద బుక్ ఆఫ్ జోబ్. మొదటి వచనం చదువు బాబు. మొదటి వచనం. ఊజు దేశమందు. కొంచెం మామూలుగా చదువు, మైక్ ఉందిలే నీ దగ్గర. ఎవరినైనా చదివేది ఇమాన్యుయల్. మామూలుగా బాగా ఫుల్ ఛార్జింగ్లో ఉన్నాము. సంతోషం. రైట్, మామూలుగా చదువు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థనుడు. ఏం నాయనా? యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై. అద్దాలు పని చేయట్లే. న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. అనేక ప్రతికూలతల మధ్య విజయోత్సవంతో నడిపిస్తున్నావు, ఊరేగిస్తున్న దేవుడవు. ఇంతవరకు దాసుల ద్వారా వినిపించావు. ఈ రాత్రి మంటి పురుగును నిలబెట్టావు. మరుగు చేయండి, తద్వారా మహిమ పొందండి. మరుగై ఉన్న విషయాలు బయలుపరచుమని, కొద్దిసేపు వినగల చెవి, గ్రహించగల హృదయం దయచేయమని ఆత్మ సహాయం కోరుకుంటూ, ప్రభు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ, యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఊజు దేశము అంటే ప్రస్తుతము సౌదీ అరేబియా దేశమని చెప్పొచ్చు. ఇప్పటి సౌదీ అరేబియా దేశములో అప్పటి కాలములో ఊజు దేశమని పిలువబడుతున్న ఆ దేశములో యోబు అను ఒక మనుష్యుడుండెను. ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే, దేశము అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు. ఉదాహరణకు మన దేశములో జనాభా ఇప్పుడు దాదాపు 145 కోట్లు ఉందని చెప్తూ ఉన్నారు. త్వరలోనే 150 కోట్లకు మన దేశ జనాభా వెళ్ళిపోతుంది.
అలాగే ఆ దేశంలో కూడా ఆ కాలములో కనీసం కొన్ని కోట్ల మంది అయినా ఉంటారు. అంతమంది ఉండగా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్న మాట ఏంటంటే, ఒక మనుష్యుడుండెను. దేర్ వాజ్ ఏ మ్యాన్ అమాంగ్ మెనీ మెన్ ఉమెన్. ఒక మనుష్యుడుండెను, యోబు. ఆ మాటలోనే మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పెద్దలు ఒక మాట అన్నారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అన్నారు. పురుషులు అనేకులు ఉంటారు, వారిలో పుణ్య పురుషులని కొద్ది మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకడు యోబు. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అంటే దీని అర్థము అందరిలాంటోడు కాదు, ఈయన గుంపులో పోయేటోడు కాదు, మాస్తో పాటు వెళ్ళేవాడు కాదు. He was an exceptional man in his generation in that country. అతడు ఒక ప్రత్యేకమైన వాడు. అన్న పోయినాడు, లేపన్నా లేపు శభాష్, అదన్నా ఏమనుకోవద్దు. ఎబ్బా ఎంత పని చేస్తే సార్ అని వినాలి. కొంచెం ముందుకు జరగన్నా, ఆనుకోవద్దు. ఆనుకుంటే అయిపోయి అంతే. కొంచెం ఇట్ట వినాలి. ఏం కాదులేండి, నేను లేపుకుంటూనే వాక్యం చెప్తాను. చూసినారా, అసలు మొదలే కాలేదు, వికెట్ పడిపోయింది. ఏమిట తయారైనారు. ఉజ్జీవ సభలు ఇట్లాంటి నిద్రపోతులకు ఎన్ని పెడితే ఏం మేలు. డాష్ మీద వాన పడినట్టు. అంటే డాష్ అంటే నేనెందుకు చెప్పాలి మైక్లో? అమ్మా బాగా వింటే అన్న చెప్పాలి, బాగా వింటే బాగుపడతాం, బాగుపడిపోదాం. నేను కూడా ఇంకొంచెం బాగుపడిపోదామని వచ్చా ఇంత దూరం. అమ్మా మీతో పాటు ఇంకొంచెం బాగుపడాలి. నేను నాలో బాగలేని ఉన్నాయని దేవునికి తెలుసు. అందుకే ఇంకొంచెం బాగుపడదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడు ఉండే. ఈ యోబును చూస్తుంటే నాకు కొంచెం జాలేస్తుంది. బైబిల్ గ్రంథంలో పిల్లలకు చాలామంది భక్తుల పేర్లు పెడుతుంటారు, సేవకులు. అదేంటో యోబు అనే పేరు తక్కువ పెడుతుంటారు. ఏమండి, ఇక్కడ ఎవరన్నా యోబు అనే పేరు పెట్టబడిన వారు ఉన్నారా? చెయ్యొత్తండి. యోబు అన్నా నువ్వే పెట్టావా? మొత్తానికి అంగీకరించావు. వెరీ ఫ్యూ ఆర్ నేమ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జోబ్. కొద్ది మంది పెడుతుంటే కూడా కొంతమంది తల్లిదండ్రులు వదిలేస్తారు. ఎందుకు ఆ పేరు? ఏమి అంటే ఏమంటావు? యోబు 2 అధ్యాయాలు చదివితే ఎంత శ్రమలు పడినాడో మాకు తెలుసు. మావాడు అన్ని కష్టాలు పడితే ఎట్ట సార్? వద్దులే, పుణ్యం ఉంటుంది, ఇంకో పేరు పెట్టు. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది దే రీడ్ ద ఫస్ట్ 2 chapters ఓన్లీ. మొదటి 2 అధ్యాయాలే చదువుతారు, చివరి 2 అధ్యాయాలు చదవరు. ఏమండి, చివరి అధ్యాయాలు చదివితే ఏం కనపడుతుంది? 2 ఆశీర్వాదం పొందాడు. అది చదివితే మీరే అడుగుతారు, సార్ నా మనవనికి యోబు అని పెట్టండి,
వాడు కూడా రెండింతల ఆశీర్వాదం పొందాలి. ఏమ్మా, మా సేవలో మాబు అని ఒకడు మారు మనసు పొందాడు. బాప్తీసం ఇచ్చేటప్పుడు యోబు అని పెట్టాను. మాబు ఏమైనాడు? యోబు అయినాడు. మంచి పేరు, గొప్ప పేరు. మహాభక్తుడిన, మామూలోడు కాదు. ఈయన ఎంత గొప్పవాడో మనం వాక్యంలో చదివితే అర్థమవుతుంది. ఎంత గొప్పవాడో అనే కంటే ఎంత గొప్ప భక్తుడిన. దేవునికి స్తోత్రాలు. ఈ యోబు వ్యక్తిగత సాక్ష్యం ఈ 2 అధ్యాయాల్లో మనం తేటగా చూస్తాము. ఆ సాక్ష్యాన్ని ఒక 3 మాటలుగా క్లుప్తంగా పరిశుద్ధాత్మ సహాయంతో విందాం. మొదటిది, యోబు ఆత్మీయుడు. చెప్పండి, యోబు. పలకండమ్మ, యోబు. ఆ వెనకున్నవారు బయట అన్న పలకండి, యోబు ఆత్మీయుడు. హీ వాజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. జోబ్ వాజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. రెండోది, యోబు ఆస్తిపరుడు. చెప్పండి, ఆస్తిపరుడు. హీ వాజ్ ఏ ప్రాస్పరస్ మ్యాన్. మూడవది, యోబు ఆరోగ్యవంతుడు. చెప్పండి, హీ వాజ్ ఏ హెల్దీ మ్యాన్. ఆత్మీయుడు, ఆస్తిపరుడు, మూడోది ఏంటి? ఆరోగ్యవంతుడు. నిజంగా ఇలా ఉండాలని కోరుకోమా మనము? ఆత్మీయుడు. బాబు వినాలి నాయన. తమ్ముడు నీ వెనక, తమ్ముడు వినాలిరా. వినకపోతే వెళ్ళిపోండి దయచేసి. ఇక్కడ కూర్చున్నారంటే వినాలంతే. వినబుద్ధి కాబట్టి వెళ్ళిపోండి, ఏమనుకోను నేను. మీ బాధలు మీరు పడతారు, తర్వాత వింటే బాగుపడతారు. కొంతమంది మీటింగ్లో ఉంటారు కానీ కనెక్ట్ గారు బాగుపడరు. కొద్దిమందిమైనా బాగుపడితే మంచిది. యోబు సాక్ష్యంలో 3 విషయాలు చెప్పాలి. ఒకటి, యోబు ఆత్మీయుడు. 2, ఆస్తిపరుడు. మూడవది, ఆరోగ్యవంతుడు. సరే, ఈ మూడిట్లో టాప్లో ఏముంది చెప్పండి? యోబు ఆత్మీయుడు. ఆత్మీయ విలువలు కలిగిన వాడు, ఏ మ్యాన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూస్. కనుక మన జీవితంలో కూడా ఆస్తి కంటే, ఆరోగ్యం కంటే ఏది ఉన్నతంగా ఉండాలి చెప్పండి? ఆత్మీయత. లెట్ ద స్పిరిచువల్ వాల్యూస్ బీ అవర్ టాప్ ప్రయారిటీ. ఏమ్మా, ఆత్మీయుడు. అసలు దేవుడు ఈయన గురించి రాయించేటప్పుడు ముందు ఇతడు ఎంత ఆత్మీయుడో రాయించాడు. మొదట ఆస్తి గురించి రాయించలా, ఆరోగ్యం గురించి రాయించలా. మొదట దేని మీద రాయించాడు? హీ వాజ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. దేవుడు మనలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడమ్మా. నీవెంత ఆస్తిపరునివి, ఎంత ఆరోగ్యం ఉంది, ఇది కాదు, ఇది తర్వాతి విషయాలు. మొదటిది ఏంటి చెప్పండి? యేసు ప్రభువు నమ్మిన పిల్లలు ఆత్మీయులుగా జీవించాలి. ప్రభు నమ్మకముందు శరీరానుసారులం, ప్రకృతి సంబంధులం. నో స్పిరిచువల్ వాల్యూస్ వెన్ వీ వర్ నాట్ సేవ్. కానీ రక్షణ పొందిన తర్వాత ఆత్మీయ విలువలకు ప్రాధాన్యత ఇద్దాము. ఇప్పుడు చదువుతారా? అతడు
మైకులో యథార్థవర్తనుడును. న్యాయవంతుడునై ఉమ్, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. చాలు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ 3 టైమ్స్ ఈ 2 అధ్యాయాల్లో చూస్తాం. ఇవే మాటలు 3 సార్లు చూస్తాం 2 అధ్యాయాల్లో. అయితే గమనించే విషయం ఏంటంటే, మొదటిసారి ఈ మాటలున్నాయి, రెండోసారికి వచ్చేసరికి ఈ మాటలతో పాటు ఇంకొన్ని మాటలు చేర్చబడినాయి, మూడోసారి వచ్చేసరికి ఆ మాటలతో పాటు మరికొన్ని మాటలు చేర్చబడినాయి. అంటే దాని అర్థం ఏంటంటే, యోబు సాక్ష్యము యొక్క గ్రాఫు అంతకంతకు పెరుగుతూ వచ్చింది. హిస్ టెస్టిమనీ వాజ్ గ్రోయింగ్ గ్రాడ్యువలీ. హిస్ గ్రాఫ్ వాజ్ గోయింగ్ అప్ గ్రాడ్యువల్లీ. రక్షణ పొంది ఇన్నేండ్లయింది, మారు మనసు పొంది ఇన్నేండ్లయింది, సాక్ష్యములో పెరుగుతున్నామా? వయస్సులో పెరుగుతున్నాం, బరువులో పెరుగుతున్నాం. ఏమ్మా, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఆస్తులు పెరుగుతున్నాయి, కానీ ఆత్మీయత ఏమన్నా పెరుగుతుందా? సాక్ష్యం పెరుగుతుందా? ఇది మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న. మొదటిసారి ఈ మాటలు ఉన్నాయి, రెండోసారి చదివితే ఇంకొన్ని మాటలు చేర్చబడినాయి, మూడోసారి చదివితే ఇంకొన్ని మాటలు చేర్చబడినాయి. రండి, రెండోసారి ఏమని వ్రాయబడింది? 8వ వచనం. ఇక్కడ ఏంటంటే, పరలోకములో డిబేట్ జరుగుతుంది దేవునికి సాతానుకు మధ్య. చదువుతారా బాబు? అందుకు యెహోవా ఎవరితో అంటున్నాడు? సాతానుతో ఛాలెంజ్ చేస్తున్నాడు. కొంచెం హమ్మింగ్ వస్తుంది బాబు. మన రాయలసీమ భాషలో చెప్పాలంటే, మీసం దిప్పి సాతానుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? తొడగొట్టి సాతానుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? మరి నీ గురించి, నా గురించి. దేవుడు మీసం దిప్పి సాతానును సవాలు చేయగలడా? తొడగొట్టి. కెన్ గాడ్ ఛాలెంజ్ సాటన్ అబౌట్ అవర్ టెస్టిమనీ? మీసం దిప్పి మాట్లాడుతున్నాడు దేవుడు, తొడగొట్టి మాట్లాడుతున్నాడు, రోషంతో మాట్లాడుతున్నాడు, సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి బాబు, చదవాలి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎంత ప్రీతిగా పిలుస్తున్నాడు చూడండి. హ్యావ్ యు కన్సిడర్డ్ మై సర్వెంట్ జోబ్? నా సేవకుడైన. సేవకులు ఇక్కడ ఉన్నారు. మనం అంటూ ఉంటాం, ప్రభువా నీ సేవకుని నేను. ప్రజలు కూడా అంటూ ఉంటారు, దేవుని సేవకుడు అని. నీ సేవకుని, నీ దాసుని అంటుంటాం. నీ దాసుడు మనం అంటూ ఉంటాము. దేవుడు, అవును నువ్వు నా సేవకునివి అన్నాడా ఎప్పుడన్నా? నా దాసునివి అన్నాడా? అంతా మనం చెప్పుకోవడమే సరిపోయిందా? కనీసం పక్కూరికన్నా వెళ్ళిందే? పలానా ఊర్లో ఆ ఎన్న ఉన్నాడన్నా, ఆ ఎక్కుంది పక్కూరికి. లేదంటే మన సాక్ష్యం బలహీనంగా ఉంది.
ఇది మనకు మాదిరిగా కనబడుతున్నాడు యోబు. భూమి మీద అలాంటోడు లేడు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. ఆస్తి విషయము మాట్లాడుతున్నప్పుడు పై వచనాల్లో తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. ఆస్తి విషయంలో తూర్పు దిక్కున ఎవరున్నారో వాళ్ళందరికంటే షావుకారు ఎవరు? యోబు. కానీ సాక్ష్యం విషయానికి వస్తే ఒక దిక్కే కాదు, భూమి మీద అంటే నలుదిక్కుల, తూర్పున, పడమర, ఉత్తరం, దక్షిణాన అతనిలాగా సాక్ష్యం కలిగినోడు లేడు. ఆస్తి విషయంలో తూర్పు దిక్కున ఉన్న వారి కంటే ఆస్తిపరుడు అంటే పడమట, ఉత్తరాన, దక్షిణాన యోబు కంటే ఆస్తిపరులు ఉన్నారనే కదా లెక్క. కానీ సాక్ష్యం విషయానికి వస్తే మాత్రం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము అతనిలాంటి సాక్ష్యం కలిగిన వాడు లేడు అని మీసందిప్పి తొడగొట్టి సవాలు విసిరాడు. దేవదూతలంతా సైలెంట్గా వింటున్నారు. మన సాక్ష్యం సంగతి ఏంటి? వాట్ అబౌట్ అవర్ టెస్టిమనీ? దిద్దుకుందాం, సరి చేసుకుందాం. సరే, తర్వాత మూడోసారి ఆ మధ్యలో పెద్ద కథ జరిగింది, తర్వాత ధ్యానంలో వస్తాము. మళ్ళా సాతాను దేవుడు ఎదురుపడ్డారు, సభ జరుగుతుంది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 2వ అధ్యాయము 3వ వచనము, 2:3 అన్న చదువు ఇమానుయేల్. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. అంతటితో ఆగిందా? మళ్ళీ కొన్ని మాటలు నిష్కారణముగా వర్డ్స్ యాడెడ్ టు హిస్ టెస్టిమనీ. థర్డ్ టైం. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా. బాబా, ఇంకొన్ని మాటలు. ఈ 3 సందర్భాల్లో వర్డ్స్ వర్ యాడెడ్ అబౌట్ హిస్ టెస్టిమనీ. అంటే దీని అర్థం ఏంటండి? రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత సాక్ష్యం విషయంలో మనం అంతకంతకు ఏమవ్వాలి? పెరగాలనా, తరగాలనా? గట్టిగా చెప్పాలి. పెరుగుతుందా? వయస్సులో పెరుగుతున్నాం. ఏమండి, నేను కూడా వయసులో పెరిగాను. ఈ సభలకు వచ్చి ఇప్పుడు తెల్లెంట్రుకలు వచ్చేసినాయి. నల్లెంట్రుకలు ఉన్న వయసు నుంచి వస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా ఏమైనాయి? వయస్సులో పెరిగాను, కొంత అనుభవంలో పెరిగానులేండి. కానీ సాక్ష్యం పెరిగిందే. మన గ్రాఫ్ పెరుగుతుందా? కొంచెం ఆలోచిద్దాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక్క పాయింట్ మీద కొన్ని విషయాలు చెప్తాను. ఇది ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటే వారం 10 రోజులైనా పడుతుంది. మన సాక్ష్యం పెరుగుతూ ఉండాలంటే బాగా వినాలి, లోపములను దిద్దుకుంటూ ఉండాలి. ఏమ్మా, ఒక పంట బాగా పండాలంటే రైతు ఏం చేస్తాడు? అందులోని కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు ఏరేస్తూ ఉంటాడు. లేకపోతే పంట ఎదగదు, సరిగా ఫలించదు. మనలోని కలుపు మొక్కలు, మనలోని పనికిమాలిన విషయాలు, మనలోని రహస్య పాపాలు,
మనలోని కీడు ఎప్పటికప్పుడు ఏరేసుకుంటూ ఉంటే సాక్ష్యం ఏమవుతుంది చెప్పండి? పంట ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే హోంవర్క్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా దేవునితో ఎక్కువ సమయం గడపాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో లోతైన కార్యం చేస్తూ ఉంటాడు. ఈజ్ అవర్ టెస్టిమనీ గ్రోయింగ్ ఇయర్ బై ఇయర్ అనేది మనం పరిశీలన చేసుకోవాలి. సో వీ కెన్ ఇంక్రీజ్ అవర్ టెస్టిమనీ త్రూ కరెక్షన్, సెల్ఫ్ కరెక్షన్. ఎప్పుడు వాక్యం ఎదురుకొచ్చినా దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దిద్దుబాటును ప్రేమించేవారే సాక్ష్యం పెంచుకుంటారు, లేదంటే ఉన్న సాక్ష్యం పోగొట్టుకుంటారు. ఒక భక్తుడి మంచి మాట అన్నాడు, దిద్దుబాటే సిద్ధపాటు అన్నాడు. ప్రభు రాకడకు సిద్ధపాటు అంటే ఏంటి? దిద్దుబాటు, కరెక్షన్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ సెకండ్ కమింగ్ అన్నాడు. ఏమండి, బుద్ధి గల కన్యకలు అన్నీ కరెక్ట్ చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? బుద్ధి లేనోళ్ళు అసలు నూనె ఉందా లేదా, దిద్దుబాటు లేదు వాళ్ళు. 5 మంది లోపలికి పోయారు, 5 మంది వెలుపల ఉన్నారు. దిద్దుకుందాం, దిద్దుబాటును బహుగా ప్రేమించుదాం, గద్దింపును బహుగా ప్రేమించుదాం. నీతిమంతుడు నన్ను కొట్టుట ఉపకారం ప్రేమించాడు దావీదు. వారు నన్ను గద్దించుట తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. కనుక ఈ దినాల్లో సభల్లో కూడా మనకు గద్దింపులు కావాలి, దిద్దుబాటు కావాలి, హెచ్చరికలు కావాలి, చెంప చెల్లుమనిపించే వాళ్ళు కావాలి. అది మనకు మేలు. దేవునికి స్తోత్రం. కనుక యోబు సాక్ష్యం అంతకంతకు ఎందుకు పెరిగిందంటే దిద్దుకుంటూ ఉన్నాడు గనక. ఇది అంతరంగ అనుభవం. అందుకనే బయటి సాక్ష్యం పెరుగుతూ వచ్చింది. దిద్దుకుందాం, రహస్యమందు చూచుచున్న తండ్రి ఎదుట దిద్దుకుందాం, సరిచేసుకుందాం, బాగుపడదాం. ప్రభు తీసేస్తాడు, కరెక్ట్ చేస్తాడు, షేప్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందులో ఆయన దిద్దుబాటులో ఒక్క విషయం నేను చెప్తాను సాక్ష్యములు. అదేంటంటే చెడుతనమును విసర్జించినవాడు. యోబుకు అర్థమైంది, తనలో ఏముంది చెప్పండి? చెడుగుంది. నాలో ఏముంది? చెడుతనం ఉంది. నీలో ఏముంది? ఆ చెడుతనం ఉంది. సంథింగ్ రాంగ్ విత్ ఇన్ యూ, సంథింగ్ ఈవిల్ విత్ ఇన్ యూ. మాలిన్యముంది లోపల. ఏం చేయాలి దాన్ని? యోబు విసర్జించాడు. మన ఇళ్ళల్లో బాత్రూములు ఎందుకున్నాయి? వై వీ హ్యావ్ టాయిలెట్స్ ఇన్ అవర్ హౌసెస్? ఎందుకున్నాయి చెప్పండి? రోజుకి ఎన్నిసార్లు బాత్రూమ్ వాడుతుంటాము? అది కూడా నేనే చెప్పాలా? 4-5 సార్లన్నా వాడతామా లేదా? ఎందుకు వాడతాము? మన శరీరంలో విసర్జించవలసినవి ఉన్నాయి. చెమట ఉంది, చెడుగుంది, మలమూత్రాలు విసర్జిస్తూ ఉంటాం. క్రమంగా విసర్జిస్తేనే శరీరానికి ఆరోగ్యము. అలాగే ఆత్మీయ జీవితంలో
మనలో పుట్టే చెడుగును ఎప్పటికప్పుడు విసర్జిస్తూ ఉంటేనే ఆరోగ్యము, అప్పుడే సాక్ష్యము పెరుగుతుంది. కనుక వినండి, నేను మంచిదాన్ని మోసం అది, నేను మంచోన్ని మోసం అది, అది పరిసయ్యుని స్వభావము. ప్రభువా, నాలో చెడుగుంది, నేను చెడ్డవాణ్ణి, చెడ్డదాన్ని. రక్షణ పొంది ఉండొచ్చు, పొందకపోయి ఉండొచ్చు. చెడుగు ఒక ప్రధాన సమస్య. నేను మన భాషలో చెప్తాను ఇంకా బాగా అర్థం అవడానికి. మనలో గబ్బుంది, గబ్బుంది. ఎప్పుడన్నా దేవుని ఎదుట ప్రార్థన చేస్తారు, నేను గబ్బోన్ని ప్రభువా, నేను గబ్బుదాన్ని. ఎప్పుడన్నా ఈ పశ్చాత్తాపం వచ్చిందే? పై మెరుగులు, బిల్డప్ ఎక్కువైంది, మేకప్ ఎక్కువైంది, ఫేస్ వాల్యూ పెంచుకుంటున్నాం కానీ హార్ట్ వాల్యూ పెంచుకోవట్లేదు. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్, నాట్ ఎట్ ద ఫేస్. ప్రియులారా, మనలో గబ్బుంది. ప్రభువా, యోబు యథార్థంగా ఒప్పుకున్నాడు, నాలో ఈ గబ్బు కనపడుతుంది, కడుగు తండ్రి, కడుగు, కడుగు, చెడుగుంది, కడుగు. అమలారా, ప్రియులారా, అన్నిటికంటే ప్రధానమైన విషయం ఇదే మన జీవితంలో. నీ చదువు కాదు, నీ సంసారం కాదు, నీ డ్యూటీ కాదు, నీ సేవ కూడా కాదు, నీ గబ్బు. అది సరి చేసుకోకుండా పై భక్తి, లోపల చెడుతనము, బయట మంచితనము లేదు. లోపల నుంచి వద్దాం. అసలు మనిషిలో చెడుగు ఎంత ఉంటుందో ఓసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. ప్రసంగి 9:3. వెంటనే చదవాలి, టైం కాపాడుకుందాం. ప్రసంగి 9:3. ఇంతసేపు ఇమ్మాన్యుయల్ సరిగా చదువుతున్నావు లేదా బైబిల్? డ్యూటీలు ఎక్కువైపోయినాయి. ఆగాగు కొంచెం, డ్యూటీలు ఎక్కువైపోయినాయి అన్న. నో ఎక్స్క్యూజ్ ప్లీజ్, చదవమ్మా. ఎక్లేసియాస్టస్ చాప్టర్ 9:3. హౌ ఈవిల్ we are, హౌ మచ్ ఈవిల్ ఈజ్ ఇన్ us. చదువు బాబు. అందరికి ఒకటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. ఆగండి, చాలండి అక్కడ. ఏమ్మా, హృదయము నిండా ఏముందంట? గట్టిగా నీ బైబిల్ ఏమని రాసింది? నా బైబిల్ ఏమనుంది? నోరు తెరవండి అమ్మా. చెడుతనం ఎంతుంది? ఇంతనా? ఫుల్ ఆఫ్ ఈవిల్. నా గుండె నిండా ఏముంది? చెడుగు. ఇంత చెడుగు పెట్టుకుంటే నెమ్మదిగా ఉండగలమా? సమాధానంగా ఉండగలమా? సంతోషంగా ఉండగలమా? అసలు ఎందుకు సంతోషం లేదంటే ప్రధాన కారణం ఫుల్ ఆఫ్ ఈవిల్, చెడుతనం. ఇప్పుడు అర్థమైందా నేనెంత చెడ్డోన్నో, నువ్వెంత చెడ్డదానివో? ఒకసారి నేను పేషెంట్లను చూస్తుంటే ఒక యవనస్తుడు అన్నాడు, అతడు అన్యుడు, ప్రభువుని నమ్మనివాడు.
అన్నాడు, సార్ నా జీవితంలో నీ అంత మంచోన్ని చూడలేదు అన్నాడు. నేనన్నాను, నా ఎంత చెడ్డోడే లేడు అని. వాడు షాక్ అయిపోయింది. ఏం సార్ అట్లంటావు? ఎస్, బై నేచర్ ఐ ఆమ్ ఈవిల్. నేనెంత చెడ్డోన్నో దేవునికి తెలుసు, నాకు తెలుసు. అది జ్ఞానము. దాన్ని ఏమంటారు? జ్ఞానం. వాళ్ళ కథ వీళ్ళ కథ మనకెందుకమ్మా? ఎవరి కథ వారు చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు. పరుల జోలికి వాళ్ళేంటి వీళ్ళేంటి, వాళ్ళేంత వీళ్ళేంత. ముందు ఈ గబ్బు చూడనాయనా, ఫుల్లుగా ఉంది ఇది. వాళ్ళ మీదకి పోతావే. వేషధారి వేషధారి ఫుల్ ఆఫ్. అప్పుడు వాడు అన్నాడు, మరి నాకు కనపడుతున్న మంచితనం ఏంటి అన్నాడు. నేనన్నాను, దానికి కారణం ఒక ఆయన ఉన్నాడు అని చెప్పాను. ఎవరు సార్ అంటే, యేసు క్రీస్తు ప్రభు. ఈ చెడ్డవాణ్ణి మంచివానిగా మార్చిన దేవుడు. కనుక అమ్మలారా, ప్రియులారా, బ్రతికినంత కాలము హృదయము చెడుతనముతో నిండి, ఫుల్ ఆఫ్ బ్యాడ్నెస్, ఈవిల్, చెడుగుందమ్మా. అయినా పట్టించుకోవట్లేదు. ఇంకో వచనం చూద్దామా? స్వయాన యేసు ప్రభువే అన్నాడు. లూక్స్ గాస్పల్, లూకా సువార్త 7వ అధ్యాయం 11:39. 11:39. ఫుల్ ఆఫ్ ఈవిల్ ఇన్సైడ్. 11:39. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని. ఆగండి. బయటి శుద్ధి ఏమ్మా? పాత్రను బయట గడుగుతున్నారు. బయటి శుద్ధి అంటే మనం రోజు చేసుకునేది అన్నమాట. బయటి శుద్ధి ఏమ్మా? ఫేస్ వాల్యూ, ఫేస్ లిఫ్ట్ బయటికి బాగా కనపడాలి. శరీరమందు చక్కగా కనపడాలి. ఆ యావ ఉంటే ఆత్మీయంగా ఎదగలేము. శరీర రీతిగా శుభ్రంగా ఉంటే చాలు ప్రియులారా. ఉతికిన బట్టలు వేసుకుంటే చాలు ఏమ్మా. తగుమాత్రం, తగినంత ఉంటే చాలు. కానీ ఈ రోజుల్లో మేకప్ ఎక్కువైపోయింది, బిల్డప్ ఎక్కువైపోయింది. అంతా బయట బయట బయటికి బాగున్నాము. లోకం చూస్తుంది, ఆమె బాగుంది, ఆయన బాగున్నాడు, బాగా కనపడుతున్నాడు. కానీ దేవుడు లోపల చూస్తాడు. చదువు తర్వాత. కానీ మీ అంతరంగము. కానీ ఈ మాటలు చాలా ముఖ్యం. ఒక ఆయన అన్నాడు, కానీలోనే ఉంది గూని అన్నాడు. కానీ అంటే ఆడ గూని ఉందని అర్థం. కానీ బయటికేమో బాగా కనపడుతున్నారు, లోపల మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అది అండర్లైన్ చేయండి. ఫుల్ ఆఫ్ ఈవిల్. ఇప్పుడు అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు నేను ఇతరులను చూస్తే వారెంత చెడ్డవారో నాకు అర్థమవుతుంది. కానీ నేను వాక్యం చూస్తే నేనెంత చెడ్డోన్నో అర్థమైంది. ఎప్పుడన్నా పశ్చాత్తాపం కలిగిందా? ఎంత గబ్బోన్ని ప్రభువా, నేను ఎంత గబ్బుదాన్ని. మనకు అర్థమయ్యేటి చెప్తున్నాను, అపార్థం చేసుకోకండి.
యేసు ప్రభు అన్నాడు, అంతరంగము చెడుతనముతో నిండిపోయింది. నిండింది అంటే డ్రైనేజ్ ట్యాంక్ నిండింది, సెప్టిక్ ట్యాంక్ అయిపోయింది, రొచ్చుగుంట అయిపోయింది, పేడదిబ్బ అయిపోయింది, మున్సిపాలిటీ తొట్టి నిండా చెత్త ఉంది, హృదయం అట్లుంది. ఇంకో మాట చూద్దామా, ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. ద బుక్ ఆఫ్ జెరిమాయా చాప్టర్ 6 verse 7. హౌ ఈవిల్ ఇన్సైడ్. లెండి ఆమె ఇర్మియా 6:7 ఏనన్నా? ఏం చదువుతున్నావు? 6:7 నన్ను బాగా వినాలి. ఊట తన జలమును, ఊట బాగా వినండి, తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. ఉబుకుతుందంట. ఊటలో నీళ్ళు ఎట్లా ఉబుకుతుంటాయో, హృదయములో నుండి ఏం ఉబుకుతుంది చెప్పాలి. అమ్మాయి చెప్పండి, మంచితనమా చెప్పాలి అన్నా, చెప్పాలి. చెడుతనము ఉబుకుతోందంట. కొండ దగ్గర చెలిమ ఉంటుంది, చెలిమలో నీళ్ళు ఊరుతుంటాయి, తోడే కొద్దీ ఏమవుతుంటుంది? నీరు ఊరుతూనే ఉంటుంది. చెడుతనము అనే ఊట ఊరుతుంది హృదయంలో. అది తోడేసుకోకపోతే నిండిపోతుంది. అందుకే ప్రభు అన్నాడు, చెడుతనముతో నిండిపోయిందిరా బాబు. అంటే తోడేసుకోవట్లేదు, తోడట్లేదు, బయటికి పారేయట్లేదు. చెడుతనము. అశోక్ కూర్చో, తిరుగుతున్నాం, తర్వాత చూసుకుందాంలే, ఇంపార్టెంట్ ఇది. మార్తమ్మలాగా అయిపోయినావు, మరియమ్మలాగా మారాలి. పని ఉన్నంత వరకు మార్తమ్మలాగా చేయాలమ్మా. కష్టపడుతున్నారు బిడ్డలు. నిన్న ఎంత కష్టమైందో వింటుంటే అబ్బో అనిపించింది. దేవుడు మంచి పని చేసినాడు. ఈ సహవాసాల్లో ఇంతవరకు టెంట్ల కిందే కాలం గడుపుతున్నారు. అందుకని దేవుడు ఫంక్షన్ హాల్లోకి ధర్మినాడు. ఇక నుంచి ఎంత బాగుంది చూడండి. ఇట్లా ఈసారి అట్లా పెట్టండి అన్న, ఎక్కడ పెట్టినా కానీ సమీప ఫంక్షన్ హాల్లో పెట్టండి. యశే అన్న, నంద్యాలలో పెట్టండి ఈసారి. డబ్బులు మిగిలిచ్చాకు, ఖర్చు పెట్టి ఏం ఒక అరెకర అమ్మితే ఏం పోయింది. ఎంత బాగుంది. సరే, పని ఉన్నంత వరకు ఎట్లా చేయాలి? మార్తమ్మలాగా. వాక్యం టయానికి ఎట్లుండాలి? మరియమ్మ అంతే, అన్నీ వదిలించుకొని కూర్చోవాలంతే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని. ఊట నీటిని ఉబకజేయునట్లు అది తన చెడుతనమును ఉబకజేయుచున్నది. యోబు గురించి 3 సార్లు వ్రాయబడిన మాట. ఇంత చెడుగును ఏం చేద్దాం నాయనా అని అంటే ఒకటే మార్గం ఏంటంటే విసర్జించాలి. ఆ చెడుగు ఉంచుకునేది కాదు, ఆ చెడుగు దాచుకునేది కాదు, ఆ చెడుతనము కప్పుకునేది కాదు. చేయాల్సింది ఒకటే, ఏంటండి? విసర్జించాలి. ప్రతిరోజు మనం బాత్రూమ్కు పోయి శరీర మాలిన్యాలు విసర్జిస్తాం. అదే ఆరోగ్యం. ఎందుకు ఆత్మీయంగా ఆరోగ్యంగా లేమంటే విసర్జించటంలో అశ్రద్ధ తీసుకుంటాం. ఆత్మీయ మలబద్ధకం ఎక్కువైపోయింది. ప్రార్థన సరిగా లేదు, వాక్యం సరిగా లేదు, మీటింగ్లకు వచ్చిన సరిగినము,
బుద్ధిపొడి తింటాం, లేకపోతే నిద్రపోతాం. కానీ యోబు అట్లివాడు కాదు. ఆయన ఆత్మీయతకు విలువనిచ్చినవాడు. ఆత్మీయ సంగతులు ముఖ్యం. నా సంసారం కంటే, ఉద్యోగం కంటే, ప్రియులారా, ఇవన్నీ అడ్డం పడి ఆత్మీయంగా మనల్ని వెనక్కు తోస్తున్నాయి, వీక్ అయిపోతుంది. ఈ సంసారాలు చల్లగొండ. పెళ్ళికి ముందే బాగుంటేమి, పెళ్ళి అయినాక ఇట్లా అయిపోయింది ఏమ్మా. అందుకే సాక్ష్యం చెప్పేటప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే, అసలు మేము 30 ఏళ్ళ కిందట, సర్లే ఈరోజు ఏంటి 30 years బ్యాక్ ఇట్లా ఇట్లా, వాట్ అబౌట్ టుడే? ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేదు. అంటే పెళ్ళయిందన్న సంసారం ఏం చేస్తాం, సాకు. కానీ హానోకు దేవునితో నడిచాడు, కుటుంబాన్ని దేవునితో నడిపించాడు. హీ వాక్డ్ విత్ గాడ్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ. కుటుంబాన్ని కలుపుకొని దేవునితో నడిచాడు. ఎన్నేండ్లు? 300 ఏండ్లు. అమ్మా వింటున్నారా? సాకు అంతే, సాకు అంతే. యోబు దాని మీద శ్రద్ధ కలిగి ఉంది. అందుకనే ఆయన సాక్ష్యం రాను 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 ఏమైందమ్మా? పెరిగింది. అందుకే దేవుడు అన్నాడు, రే బాబు, భూమి మీద అతనిలాంటోడు లేడురా. హీ వాజ్ యునీక్ ఆన్ దిస్ ఇయర్. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఈ మహానుభావుని గురించి, నోవాహు, యోబు, దానియేలు అని అంటాడు దేవుడు. అంతేకాదు, యాకోబు పత్రికకు కూడా వెళ్ళిపోయింది. యోబు సహనమును గూర్చి మీరు వింటిరి. అంతేకాదు, ఈరోజు ఈ కూడికల్లో కూడా యోబు సాక్ష్యము వినబడుతుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట యోబు బ్రతికాడు, చనిపోయాడు. ఆయన చనిపోయాడు, కానీ ఆయన సాక్ష్యం ఈరోజు వరకు బ్రతికే ఉంది. సాక్షి చనిపోవచ్చు, కానీ సాక్ష్యము చనిపోదు. టెస్టిమనీ విల్ నాట్ డై. We die definitely, but our testimony which we leave after our death will never die. కనుక చనిపోయిన తర్వాత ఏం మిగిలించి వెళ్దాం చెప్పండి? అంతో ఇంతో ఏం మిగిలించాలి చెప్పాలి? నోరు తెరవండి. ఏం మిగిలించాలి? మిద్దెలా, మేడలా, కార్లా? ఏమ్మా, ఆయనతో ప్రాణం పోతే రెడీగా ఉంటారు, ఏముంది వాడు ఎత్తుకొని వెళ్ళిపోతాడంతే. నువ్వు మిగిలిచ్చిందల్లా వాళ్ళు వీళ్ళు సిల్లపల్లం చేస్తారు, పంచుకుంటారు. కానీ నువ్వు సాక్ష్యం మిగిలించావనుకో, అది మిగిలిపోతుందంతే. అంతేకాదు, అనేకులకు అది ఆశీర్వాదకరంగా మారుతుంది. యోబు సాక్ష్యము మిగిలిందే లేదా చెప్పాలి? ఏమ్మా, మిగిలిందే లేదా? ఈ రోజు వరకు అది వినబడుతుందా లేదా చెప్పాలి? చెడుతనమును ఇది మంచి మాదిరండి మనకు. కనుక ఒకరి సంగతి వదిలేయండి ప్రియులారా. మనకంతా పక్కోళ్ళను గిల్లుకోవడమే సరిపోయింది. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, గంటలు గంటలు. ఫోన్లో కూడా అంతే, వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా. నువ్వెట్లా, నేనెట్లా, నా సంగతి ఏంటి? ఇది ఎట్లా ఉంటుందంటే, పొద్దున్నే లేచి ఆడోళ్ళ సంగతి చెప్తాను. ఎదురింటి అన్న నోరు తెరువు, తమ్ముడా పనులు దోముతున్నావు అనుకో, నీ సంగతి ఏంటి? అట్లుంది.
పరుల జోలి మనకెందుకండి? నా చెడుగెంతో దేవుడు తూకమేస్తే ఏం చెప్పుకోవాలి? యోబు చెడుతనమును విసర్జించినవాడు. కనుక ప్రియులారా, ఆయన వాక్యం దగ్గర వస్తున్నప్పుడు మనం ఎంత చెడుగు కలిగి ఉన్నామో దేవుడు చెప్తున్నాడు. మరి పరిష్కారం ఏంటి? ఒకటే, సిలువ దగ్గరికి పోదాం. ప్రభువా, నాలో చెడుతనము ఉంది, నన్ను క్షమించు, ఒప్పుకుంటున్నాను, నీ పరిశుద్ధ రక్తంతో కడుగు అని అంటే చెడుగును పూర్తిగా కడుగుతాడు యేసు ప్రభు. అంతరంగమును కడుగుతాడు. మనం బయట కడుక్కుంటాము, యేసు ప్రభు లోపల కడుగుతాడు, చెడుగునంతా తొలగిస్తాడు, మంచితనముతో నింపుతాడు. ప్రియులారా, మంచితనం వైపు తొలి మెట్టేంటంటే మన చెడుతనమును ఏం చేయాలి? కప్పుకోవద్దు, దాచుకోవద్దు, మూసుకోవద్దు, పెంచుకోవద్దు. తక్షణమే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఈ పాత్రను ఆయన దగ్గర పెడితే చాలు, లోపల పూర్తిగా కడుగుతాడు. అందుకే దావీదన్నాడు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు, శుద్ధ హృదయం నాలో దయచేయం. చెడుగంతా ప్రభు తీసేస్తాడు, మంచితనముతో నింపుతాడు. ఆత్మఫలము ఆ 9లో ఒకటి ఏంటి చెప్పండి? మంచితనం. ఇది యోబు వ్యక్తిగత సాక్ష్యం. అంతకంతకు సాక్ష్యం పెరగడానికి కారణం ఏంటంటే, అంతకంతకు దినదినం తన లోపలికి పోయి చెడుగునంతా ప్రభు సన్నిధిలో కడగబడిన అనుభవంతో ముందుకు సాగుతూ వచ్చాడు. మంచితనముతో దేవుడు నింపాడు. భూమి మీద అతని వంటి వాడు లేడంటే అర్థము ఇట్లనుకుంటాను, దేవుడు అంటున్నాడు, భూమి మీద అతని లాంటి మంచివాడు ఇంకెవడు లేడు. ఎందుకని? చెడుతనాన్ని కడుక్కుంటూ వచ్చాడు, మంచితనం పెంచుకుంటూ దేవుడు వచ్చాడు. ఈ రాత్రి భోంచేసిన తర్వాత వ్యవహారాలు పెట్టుకోకుండా పండుకున్నప్పుడు కనీసం గుండె మీద చేసుకొని కొద్దిసేపు ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా, నాలో ఇంకా చెడుగును చూపించు, సిలువ రక్తంతో నన్ను కడుగు, ఖాళీ చేయి, శుద్ధి చేయి, హిమము కంటే బాగా కడుగు, నీ మంచితనముతో నింపు. అలాగైతే నీవు నేను మన ప్రాంతాల్లో ఒక చిన్న యోబుగా సాక్షులమై బ్రతకొచ్చు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.